ఎకరానికి 7,500 రైతు భరోసా ఇస్తున్నాం. ఈయనను ఏమనాలో జర చెప్పుర్రా. ఈయనకు పింఛన్ వయసు ఎప్పుడో దాటిపోయింది. పింఛన్ ఇచ్చే వయసు ఎప్పుడో దాటిపోయింది. బీజేపీ నేతల రైతు దీక్షపై మండిపాటు. మీరు ఇవ్వండంటూ మంత్రి తుమ్మల సవాల్. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డాడు. ఈ ఈ వార్త భావం అంతా ఏంటంటే 7,500 రూపాయలు ఇచ్చేసినాం రైతులకు. కానీ రైతులే జేబులో ఉంచుకోకుండా పోకుండా ఎక్కడ పడగొట్టింది. వాటిని పడగొడితే మళ్ళీ మేము ఏరుకొచ్చి మళ్ళీ బ్యాంకులో వేసినాం, మళ్ళీ ఇస్తాం అవే పైసలు అని చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజీ మార్చిండ్రు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు స్ట్రాటజీ మార్చిండ్రు. వన్ స్టాండ్ తీసుకొని బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి వన్ స్టాండ్ తీసుకొని వన్ సైడ్గా ఇదే కాంగ్రెస్ మీద హిట్టింగ్ మొదలుపెట్టింది. వాళ్ళ దుర్మార్గాలను, వాళ్ళ ఇవ్వని హామీలను రోజు ప్రజల ముందు పెడుతుంది. కాబట్టి ఇది ఏం జరుగుతుంది, బీఆర్ఎస్కు మైలేజ్ పెరిగే అవకాశం ఉందని ఎప్పుడైతే బీజేపీ కాంగ్రెస్ పసిగట్టినాయో దీన్ని పొలిటికల్ డ్రామాను కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చాలని ఒక ప్లాన్ అల్లిండ్రు వీళ్ళు. అందుకే 10 నెలలు ఇంట్లో పడిన వీళ్ళు వచ్చి ఇప్పుడు టెంట్లలో వండుకొని రైతు దీక్ష అని ఒక ఏషం కట్టిండ్రు. దీనికి కౌంటరే అవసరం లేదు, కానీ దీనికి కౌంటరు కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చిండ్రు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరిగితే ఓకే మా కోసం కొట్లాడేది బీజేపీ వల్ల అని తెలంగాణలో నమ్మాలి. అంటే 2 జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని చంపడానికి ఇది ఒక పొలిటికల్ డ్రామా, ఉత్తుత్తి ఫైటింగ్. నువ్వు గుద్దినట్టు చేయి, నేను పడ్డట్టు చేస్తా, లేకపోతే నువ్వు పడ్డట్టు చేయి, నేను గుద్దినట్టు చేస్తా, అట్లా. కాబట్టి ఇన్ని రోజులు మూలకు పడిన బీజేపీ వాళ్ళేమో నిన్న టెంట్ వేసుకొని దీక్షలు చేసినట్టు నటించిండు. ఇక 7,500 రూపాయలు ఇయ్యలేదు, ఇచ్చినామని చెప్తాను. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పని చేయండి, మీ సెక్యూరిటీని ఇడిచిపెట్టండి, మీ మంత్రి పదవిని కాసేపు పక్కన పెట్టండి. ఇదే మాట వచ్చి మా రైతుల ముందుకు వచ్చి చెప్పుర్రి. ఇక మరి నీకు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళు అట్లా ట్రీట్మెంట్ చేస్తారు. ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఆ పనిష్మెంట్ ఇస్తారు. 7,500 రూపాయలు ఒక్క రైతు అకౌంట్లో పడ్డా మేము ఇవ్వలేదని చెప్తున్నాం, మేము చెప్పు దెబ్బలకుంటాం. మరి ఇవ్వలేదని రైతుల అకౌంట్లో 7,500 5,000 కాదు 7,500 పడకపోతే మీరు చెప్పు దెబ్బలకు ఉంటారా మీ కాంగ్రెస్ సర్కారు కానీ మీరు కానీ? ఎందుకు ఈ అబద్ధాల కోరు దగులుబాజీ మాటలు? 7,500 రూపాయలు ఇచ్చినావు, హామీ ఇచ్చినావు, 7,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినావు. ఆ హామీ 10 నెలలుగా నువ్వు నెరవేర్చలేదు. 2 దశలు దాటిపోయింది. ఒకసారి 7,500 ఇవ్వాలి, ఒకసారి 7,500 ఇవ్వాలి. ఈ సంవత్సరం అయిపోయింది. 15,000 బాకీ ఉన్నావు నువ్వు ఇదే రైతులకు. 15,000 రూపాయలు బాకీ ఉన్నావు రైతులకు. ఇచ్చినామని చెప్తున్నావు సిగ్గు లేకుండా. ఎట్లొస్తున్నాయి మాటలు మీకు?